ఇక చనిపోతాడు. ఇక బతకడం కష్టం. 4 నెలలు, 5 నెలలు మహా అయితే 6 నెలల కన్నా ఎక్కువ బతకడు అని జెప్పేసి వాళ్ళు డాక్టర్లు అనేసారండి. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. మాది పెనుగంచిప్రోలు గ్రామం అండి. మేము వైశ్యుల కుటుంబంలో నుంచి రక్షింపబడ్డాను. మా అమ్మగారి పేరు కృష్ణవేణి అండి. మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు దివెల. నాకు ఒక తమ్ముడు, నేను. మా నాన్నగారు 2002లో చనిపోయారు. మా అమ్మగారు 2007లో చనిపోయారు. మా అమ్మగారు చాలా భక్తిగా పూజలు చేసేవారు. నేల కడుక్కొని భోజనం వడ్డించుకొని తినేవారు. కార్తీక మాసాల్లో తెల్లవారుజామున లేచేవారు. లెగిచి పూజలు చేసేవారు. ఒకానొక దినాన మా అమ్మగారు మంచినీళ్ళు తాగుతుంటే, ఉపవాసాలు ఉండి మంచినీళ్ళు తాగుతుంటే, ఈ నీళ్ళు ఇలా తాగుతుంటే నీళ్ళు ఇలా పైకి పోయాయండి. అలా భక్తిగా చేసేవారు. ఏ స్త్రీ అయినా పూజలు చేసినా ఎందుకు చేస్తుందండి? తన కుటుంబం బాగుండాలి, తన భర్త, పిల్లలు అంతా బాగుండాలి అని చేస్తారు. మా అమ్మగారు బాగా పూజలు చేసేవారు. మా నాన్నగారు 2002లో చనిపోయారు. మా అమ్మగారు 2002లో చనిపోయారు. ఆవిడ చేసిన పూజలు ఇవన్నీ ఏమయ్యాయి అని అనిపించేదండి. 2007 మా అమ్మగారు చనిపోయారు. 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అమ్మాని కాలేజ్ జగ్గపేట చేశాను. ఆ తర్వాత ఒక సబ్జెక్ట్ ఆగింది. దాన్ని రాసుకోవాలంటే ఇక అందుకని నేను వదిలేశాను. మా అమ్మగారు చనిపోయిన 3 నెలలకే బజార్లు అమ్మటి తిరిగి బస్తా పట్టుకొని కోటా బియ్యం కొనుక్కుంటూ అమ్ముకుంటూ ఉండేవాళ్ళం. నేను ఒక్కడినేనండి. కోటా బియ్యం కొనుక్కొని అమ్ముకుంటూ ఉండేవాడినండి. 2014లో కేసు అండి అది. 2014లో కేసు అయితే పెనుగంచిప్రోలు వచ్చిన తర్వాత 2022లో అనుకుంటానండి పట్టుకున్నారండి. జైల్లో కూడా పెట్టారు. ఆ తర్వాత ఇక హాస్టల్లో జాయిన్ చేయించారు మా పెద్దనాన్నగారు. ఆ 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇంటికి పెనుగంచిప్రోలు రావాలంటే భయం వేసేదండి. హోమ్సిక్ హాలిడేస్ వచ్చి ఇంటికి వస్తే చాలా చాలా ఇబ్బందులు పడేవాడినండి. మా అమ్మగారు ఉన్నప్పుడు ఒక్క పొడి కూడా అలవాట్లేదండి. మా అమ్మగారు చనిపోయారు. ఈడకి రావాలంటే భయం వేసేది. మమ్మల్ని సరిగ్గా వాళ్ళు చూసుకునేవాళ్ళు కాదు. కాబట్టి మా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో జగ్గపేటలో మా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో అక్కడ ఉండేవాడిని. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎన్నాళ్ళని ఉంటామండి ఫ్రెండ్స్ ఇళ్ళల్లోనైనా. అక్కడి నుంచి వెళ్ళి బియ్యం కొనుక్కుంటూ మామూలుగా ఒక రూమ్ తీసుకొని ఉండేవాడినండి. ఇంకా ఎక్కడ బియ్యం కొనుక్కుంటే అక్కడ అన్ని మూటలన్నీ సెట్ చేసుకొని ఆటోకి వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఎప్పుడన్నా నైట్ చీకటి పడితే బియ్యం కొనుక్కునే ఏరియాల్లో ఒక్కొక్కళ్ళు నన్ను చేరదీసి ఇంట్లోనే ఉంచుకొని నా బట్టలు ఉతికి అన్నం పెట్టి వాళ్ళ కొడుకుని చూసుకున్నట్టు చూసుకున్న వాళ్ళండి. ఎక్కడ జగ్గపేట దగ్గరండి ఒక ఊరు ఉందండి. ఆ ఊరిలో ఒకళ్ళు ఉండేవి చూసుకునేవాళ్ళు. జగ్గపేటలో ఒకళ్ళ ఇంట్లో ఉన్నాను. అలా అక్కడక్కడ నన్ను ఉంచుకునేవాళ్ళు ఫ్రెండ్స్ ఇళ్ళల్లో. అక్కడక్కడ అంటే ఫ్రెండ్స్ ఇళ్ళల్లోనే కాకుండా పరిచయం లేని వాళ్ళు కూడా నా పరిస్థితి చూసి నన్ను అక్కడక్కడ ఉంచుకునేవాళ్ళు. అయితే ఇక తర్వాత బయటికి వచ్చి ఫ్రెండ్స్ ద్వారా నా జూనియరేనండి వాడి ద్వారా నాకు సిగరెట్ అలవాటైంది. తర్వాత గుటకాలని, మాణిక్ చంద్ అని, తర్వాత కలేజాలని, గుట్కాలని చాలా అంటే జర్దా పాన్లని ఇవన్నీ వేసేవాడినండి. వీటన్నిటి వల్ల నేను అలవాట్లకి బానిసైపోయాను. మా తమ్ముడు 2011 ఆ టైంలోనే చెప్పేవాడు. నేనేమనేవాడిని,
నేను చాలా కంగారు పడిపోయేవాడిని. అరే! మనం కోమట్లం గదా! మన తాతగారు మరి జమీందారులు గదా! మన తాతగారు. మన ఇంటి పేరు దివ్యల గదా! మరి మనమేంట్రా, నువ్వేంట్రా ఇలా మాలమాదిగోళ్ళ దేవుడిని కొలిచే వాళ్ళని ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నావు నువ్వు. అరే! అలా వెళ్ళకూడదురా అని చెప్పేవాడిని. మా మా మేనత్త వాళ్ళ అబ్బాయి, నేను మాట్లాడుకునేవాళ్ళం. ఏమని, ఇక్కడ బెంగుళూరులో హరే రామ హరే కృష్ణ టెంపుల్ ఉండిద్దంటండి. అక్కడికి తీసుకెళ్తే బ్రెయిన్ వాష్ చేసి క్రిస్టియన్గా మారిన వాళ్ళని హిందూస్గా మళ్ళీ మార్చేస్తారంట. నేను అక్కడికి తీసుకెళ్దాం అనుకున్నాను నా తమ్ముడిని. సామాన్యంగా నేను దేవుళ్ళలోకి రాలేదండి. చావు బతుకుల్లో ఉన్నప్పటికీ కూడా క్యాన్సర్ అటాక్ అయ్యింది అని తెలిసినప్పటికీ కూడా ఇంకా ఏడ్చేవాడిని, కాసేపు ఏడ్చేవాడిని, మామూలుగా ఉండేవాడిని. మా తమ్ముడేమో బలపరుస్తూ ఉండేవాడు, అన్నయ్య మన ఇల్లు పొలం మొత్తం అమ్మేసానా, నేను అబ్రాడ్స్ తీసుకెళ్తాంరా, అబ్రాడ్స్ తీసుకెళ్ళి నిన్ను అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తాంరా, నీకేం కాదురా అని చెప్పి అంటుండేవాడు. నాకేంటి, నా తమ్ముడు ఉన్నాడు, నన్ను చక్కగా చూసుకుంటాడు, నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళి బాగు చేపిస్తాడని నేను ధైర్యంగా ఉండేవాడిని. హాస్పిటల్కి వెళ్తూ వస్తూ ఉండేవాడిని. బయట మంచం వేసి కూర్చున్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. ఏంటి దేవుడి గురించి ఏదైనా చెప్పినా కూడా, నేను ఇప్పుడు రోగంలో ఉన్నాగా, నేను జబ్బులో ఉన్నాగా, అందుకని వీళ్ళు నాకు ఇలా చెప్తున్నారని చెప్పేసి నేను నొచ్చుకునేవాడిని. నేనేమనేవాడిని అంటే, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ మాదిగ మతాన్ని నేను తీసుకోను, ఈ మాదిగ గ్రంథాన్ని నేను ముట్టుకోను అని నేను చెప్పి చాలా గర్వంగా నేను మాట్లాడేవాడిని. అయితే ఒకానొక రోజు హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్ళి వెళ్తా ఉంటే నాకు ఇష్టమైన కర్రీ చేయించుకున్నాను. ఇంత గిన్నెలో ఇంత అన్నం వేసి పెట్టి, అంత అన్నం పెట్టి కొంచెం కూర పెట్టి కలిపి మా అమ్మమ్మ పెట్టేది. తిన్నదంతా కూడా వాంతి అయ్యేదండి. ఒక ఇడ్లీ తిన్నా వాంతి అయ్యేదే, ఒక జ్యూస్ తాగినా కూడా వాంతి అయ్యేదేనండి. ఏం తిన్నా ఏం తాగినా కూడా వాంతి అయ్యేది. మరి ఇంతకుముందు కూడా అలాగే జరిగేది అంటే, జబ్బు కొంచెం ముదిరినాక కూడా అలాగే అయ్యేది. మరి ఆ రోజు కూడా నేను ఆ కూర తిని పడుకున్నప్పుడు అప్పుడు కూడా నాకు అలాగే వాంతి అయ్యేది. మరి నేను అప్పుడైతే చాలా కంగారు పడ్డానండి, నాకు ప్రాణభయం కలిగిందండి. ఏంటి ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నాకు ఇవ్వడట్లేదు, మరి నేను ఏం తిన్నాగా నాకు ఇవ్వడట్లేదు, వాంతి అయిపోతుంది అని చెప్పేసి ఒక్కసారి చూద్దామా, మా తమ్ముడు, మా అమ్మమ్మ, మా చిన్నమ్మ వీళ్ళందరూ ఇన్ని సంవత్సరాల నుంచి నాకు చెప్తున్నారు, ఒక్కసారి చూద్దామా, ట్రై చేద్దామా అని చెప్పేసి ఛాతి నుండి పొట్టదాకా యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని చెప్పేసి నేను అనుకున్నానండి. నాలో మరి కొద్దిగా మార్పు జరగడం నేను గమనించాను. మరి ఆయన రక్తంలో మహిమ ఉంది, ఆయన రక్తంలో స్వస్థత ఉంది, ఆయన రక్తంలో ఆరోగ్యం ఉంది అని అంటారు కదా. మరి ఇంత గొప్పతనం ఉన్నప్పుడు కొద్దిగా స్వస్థత రావటం ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చండి. మరి నాకు కొద్దిగా స్వస్థత ఎందుకు వచ్చిందంటే, నా దేవుళ్ళందరితో పాటు ఈయన కూడా ఒక దేవుడే అని నేను అనుకున్నాను కాబట్టి నాకు కొంచెం స్వస్థత. యేసు ప్రభువారు లోకరక్షకుడు, ఈయనే నా సొంత రక్షకుడు, నా నిజదేవుడు, ఈయనే నేను ఎప్పుడైతే నేను అనుకున్నానో నాలో నుంచి క్యాన్సర్ అనే వ్యాధిని వేళ్లతో సహా పెకిలించి వేసిన దేవుడు అండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే నేనేం చేసేవాడినంటే, అప్పుడే ఆ టైంలోనే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయండి. కళ్ళల్లోనే ఉంచుకుంటూ బైబిల్ పట్టుకొని మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంత దూరం అండి బైబిల్ పట్టుకొని రోడ్డమ్మటే వెళ్ళానండి. రోడ్డమ్మటే వెళ్ళిపోయి అన్నయ్య అని కాదు, అమ్మ దేవుణ్ణి నమ్ముకోండమ్మా, నన్ను బాగు చేసిండమ్మా, నేను చచ్చిపోయేవాడినమ్మా, దేవుణ్ణి నమ్ముకోండమ్మా అని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడినండి. నేను అప్పుడప్పుడే నమ్ముకోవటం, వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి దేవుళ్ళో ఉన్నారండి, నామమాత్రపు క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారండి. హల్లెలూయా.
నేను కూడా ఇంకా దేవునిలో ఎదగాలి, ఇంకా ఎదగాలి అని నాకు ఆశ కలుగుతూ ఉండేది. హల్లెలూయా! మరి నేను ఎలా రక్షింపబడ్డానంటే 2019 జూన్ 11 నేను సిగరెట్లు మానేశానండి. 2019 జూన్ 12 కార్ వేసుకొని బయలుదేరామండి. ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాము. కొద్దిగా డబ్బులుంటే ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళిపోయి చూపించుకున్నానండి. క్యాన్సర్ లాగా ఉందని అన్నారు. అక్కడి నుంచి నాగార్జున హాస్పిటల్కి వెళ్ళానండి. నాగార్జున హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క పూట కూడా వాళ్ళు ఉంచుకోలేదండి, అంటే ఒక రోజు కూడా వాళ్ళు ఉంచుకోలేదండి, వెళ్ళిపోమన్నారు. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు బయాప్సీ రిపోర్ట్ అడిగారు. క్యాన్సర్ అంటే ఎంత ఎంత భయంకరమైన వ్యాధి అంటే, జ్వరం తగిలింది అనుకోండి, చేయి పట్టుకొని చూస్తే అమ్మ నీకు జ్వరం తగిలింది. పక్షవాతం వచ్చిందనుకోండి, చేతులు వెనక్కి వెళ్ళిపోయి కాళ్ళు ఒక రకంగా ఉండటం అలా అర్థమైపోద్ది. కామెరలు వచ్చినాయి అనుకోండి, కళ్ళు పచ్చగా ఉంటాయి. ఇంకో కొన్ని వ్యాధులు అంటే గజ్జి, తామర, అంటే ఇంకా కుష్ఠరోగం వచ్చినా కానీ కనుక్కోవచ్చు. మరి క్యాన్సర్ వస్తే మాత్రం చాలా కష్టం అండి కనుక్కోవడం కూడా. ఎక్కడైతే అనుమానం ఉందో ఆ ప్లేస్లో టెస్ట్ చేయించుకుంటే, ఆ టెస్ట్ చేయించుకున్నగా వచ్చిన రిపోర్ట్ని బయాప్సీ రిపోర్ట్ అంటారు. ఆ బయాప్సీ రిపోర్టు లేదు నా దగ్గర అప్పుడు. ఆధార్ కార్డు కూడా లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధార్ కార్డు కూడా లేదు అంటే ఎంత విచ్చలవిడైన జీవితం నేను అనుభవించానంటే మీకు అర్థమైపోవచ్చు. దేవునికి స్తోత్రం. అయితే మరి ఆధార్ కార్డు కూడా లేదు. ఆధార్ కార్డు ఎప్పుడు అవసరమైంది? ఆధార్ కార్డు ఉంటే 30,000 40,000 సుమారు ఖర్చయినాయండి నాకు. నమ్ముతారా? నేను బండేసుకొని నేను బేరానికి వెళ్ళి వచ్చేటప్పుడు లిఫ్ట్ ఎక్కించుకునేవాడిని. ఒక్కళ్ళను కూడా వదిలిపెట్టేవాడిని కాదు. సుమారు మామూలుగా నాకు ప్రేరేపణ వస్తే ఒక్కళ్ళని కూడా ఆ మాటలు ఈ మాట ఆ మాటలో వాళ్ళని పడేసి ఏదో ఒక విధంగా దేవుడు సంఘటన తీసుకొచ్చేవాడిని. వాళ్ళు చెప్పేవాళ్ళు, అయ్యా మీకు 30 లక్షలు ఖర్చు అయినాయా, కాస్ట్లీ రోగం కదా, 10 లక్షలు ఖర్చు అయినాయా అనేవాళ్ళు. మీరు నమ్మండి నమ్మకపోండి, 30 నుంచి 40,000, 30-40,000, 30 నుంచి 50,000 లోపు ఖర్చు అయినాయండి నాకు. క్యాన్సర్కి సంబంధించిన వ్యాధికి ఖర్చు పెట్టిన రూపాయి అదండి. నాకు కనుక ఆధార్ కార్డు ఉంటే అవి కూడా ఖర్చు అయ్యాయి కదా. దేవునికి స్తోత్రం. ఆధార్ కార్డు లేదండి. ఎక్కడంటే అక్కడ పొద్దున్నే లెగవటం, పాచిమొహంతో సిగరెట్లు తాగడం, తర్వాత బ్రష్ చేసుకోవడం, టిఫిన్ తినటం, సిగరెట్లు తాగడం, మళ్ళీ ఏదన్నా మా అమ్మ నాన్న గుర్తొచ్చి, లేకపోతే నా బతుకేంటి ఇలా ఉందని ఏదో టెన్షన్లో ఉన్నప్పుడు మళ్ళీ సిగరెట్లు. ఇక అలా సిగరెట్లు అలవాటు అయిపోతూ ఉండేయండి. అలా సిగరెట్లు తాక్కుంటూ ఫ్రెండ్స్తో విచ్చలవిడిగా ఖర్చులు పెట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉండేవాడినండి. ఆధార్ కార్డు అవసరం అప్పుడు వచ్చింది. ఆధార్ కార్డుకి ఎలా ఎలా వెళ్ళానంటే, నేను మంచంలో పడుకొని మా తమ్ముడు ఫోన్లో వీడియో తీసి నేను ఇలా మాట్లాడమన్నాను నాతో. నాకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది, నాకు ఆధార్ కార్డు కావాలి, నాకు ఆధార్ కార్డు లేదు, నాకు త్వరగా ఆధార్ కార్డు ఇప్పించండి అని చెప్పేసి నేను కలెక్టర్ గారు నమస్కారాలు అని చెప్పి చూస్తుంటారు కదండి, టీవీస్లో ఫోన్స్లో యాడ్స్లో చూస్తుంటారు కదా, నాకు ఇట్లా వచ్చింది, నాకు ఇలా జబ్బు వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, ఇలా చెప్తుంటారు. ఆ విధంగా నాకు ఆధార్ కార్డు కోసం కలెక్టర్ ఆఫీస్కి పెట్టడానికని అలా వీడియో తీయించాల్సి వచ్చింది. అలా కూడా వీడియో తీయించారండి నా తమ్ముడు నాతో. అయితే దేవుని కృప చొప్పున ఆధార్ కార్డు వచ్చేసింది. బయాప్సీ రిపోర్టు వచ్చిన తర్వాత ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఆధార్ కార్డు లేకపోతే మేము ట్రీట్మెంటు మా స్టాఫ్ వాళ్ళు ఇస్తారు, కానీ మందులు మాత్రం మీరు బయట కొనుక్కొచ్చుకోవాలన్న. అవే కదండి 30 నుంచి 40,000 అయినాయి అన్నాను కదా, అవే అన్నమాట. అయితే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు బయట వెళ్ళి రూమ్స్లో లాడ్జెస్లో ఉండేవాళ్ళం. అక్కడ నుంచి వాళ్ళు ఏమన్నారంటే, ఆధార్ కార్డు లేదు, తర్వాత మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము, బయాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత పలానా ప్లేస్కి క్యాన్సర్ అటాక్ అయింది అని అనుకున్న తర్వాత వాళ్ళు చెప్పారనమాట. 4 సైకిళ్ళు ఇస్తామండి,
తర్వాత ఇంకో 2 సైకిల్స్ ఇస్తాము, ఆ తర్వాత మాకు సంబంధం లేదు అని అన్నారు. హల్లెలూయా. ఊపిరితిత్తుల క్యాన్సర్ సెకండ్ స్టేజ్ అండి. టెస్టిక్యులర్ క్యాన్సర్ 4వ స్టేజ్ దాటిందండి. ఒక రకమైన క్యాన్సర్ వస్తేనే బ్రతకడం చాలా కష్టమండి. అంటే 4 రకాల క్యాన్సర్లు వచ్చి బతికిన వాళ్ళు కూడా ఉన్నారండి, దేవుని కృప చొప్పునది. హల్లెలూయా. ఈరోజు నేను బ్రతుకున్నానంటే కేవలం దేవుని ఉచితమైన కృప చొప్పునే నేను బ్రతుకున్నానండి. అయితే వాళ్ళు చనిపోతాడు, ఇక బతకడం కష్టం, 4 నెలలు 5 నెలలు మహా అయితే 6 నెలల కన్నా ఎక్కువ బతకడు అని చెప్పేసి వాళ్ళు డాక్టర్లు అనేశారండి. అయితే నేనైతే ఒకటే నమ్ముతానండి, ఇప్పుడు డాక్టర్లు మా వల్ల కాదు అని అన్నప్పుడు, మా పని ఇంక మేము చేయలేము అని అన్నప్పుడు, అప్పుడు దేవుడి పని స్టార్ట్ అయిద్దండి. హలో 2019 జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంలో చెప్పారండి. ఆ మాట చెప్పి ఇప్పటికి 5 సంవత్సరాలండి. నేను ఇప్పటికీ కూడా ఒక చిన్న సిమ్టమ్ కానీ, చిన్న బాధ కానీ ఏమీ లేకుండా వేడికి జుట్టు మొత్తం ఊడిపోతుంది కదండి. అయితే నా జుట్టు మొత్తం ఊడిపోయిందండి. అయితే నేను చాలా బాధపడేవాడిని. ఒకవైపు ఇటు తిరిగి పడుకోవాలన్నా, ఇటు తిరిగి పడుకోవాలన్నా నేను చాలా ఇబ్బంది పడేవాడిని. అలా నుంచోవాలన్నా, ఇంతసేపు నుంచోవాలన్నా, కూర్చోవాలన్నా నేను చాలా ఇబ్బంది పడేవాడిని. ఈరోజు నేను సువార్తకి వెళ్ళినా సరే నేను నుంచోనే నేను దేవుని మాటలు ప్రకటిస్తానండి. నాకు అంత శక్తిని దేవుడు నాకు ఇచ్చారు.